మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 37వ వచనము. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టునది. కాబట్టి ఇక్కడ యేసువారు తెలియజేసే మాట ఏమిటంటే, మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెనని ఇక్కడ యేసువారు తెలియజేసే మాట. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనములో, విస్తారమైన మాటలలో దోషముండక మానదు. కొందరు విస్తరించి మాట్లాడుతూ ఉంటారు. ఒక నిమిషం మాట్లాడాల్సిన విషయాన్ని 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. కాబట్టి మాట్లాడే విధానం అనేది ఆ యొక్క విస్తరించి మాట్లాడే విధానం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనములో, ప్రతి మనుషునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. కాబట్టి ప్రతి మనిషినికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలి, ఎవరితో ఎలా మాట్లాడాలనేది మనం తెలుసుకొని మాట్లాడే విధంగా ఉండాలని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం తెలియజేసే మాట. కాబట్టి కొందరు మాట్లాడితే చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అలాగున ఏది అవసరమో ఆ మాటలే మనం మాట్లాడాలని ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనములో, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడివాడును. కాబట్టి వినేదానికి ఏం చేయాలంటే వేగిరపడాలి. చాలామంది మాట్లాడేదానికి వేగిరపడుతూ ఉంటారు. నేను మాట్లాడాలి, నా మాటే వినాలి, నా మాటే నెగ్గాలని తొందరపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం తెలియజేసే మాట ఏమిటంటే, వినుటకు వేగిరపడాలి. కాబట్టి విని మాట్లాడాలి, కానీ వినకుండా ఏది మాట్లాడకూడదు. మాట్లాడుటకు నిదానించేవాడును. మాట్లాడేదానికి నిదానించాలి, ఆలోచించి సత్యమా కాదా అని చెప్పి దాని గురించి మాట్లాడాలి. కోపించుటకు నిదానించేవాడై ఉండవలెను. కాబట్టి ఆ యొక్క తన కోపమే తన శత్రువు అన్నట్లుగా ఆ యొక్క కోపించుటకు నిదానించాలి. కాబట్టి వెంటనే మనం కోప్పడకూడదు. కాబట్టి తన సహోదరుని ద్వేషించేవాడు అని వాక్యం సెలవిచ్చినట్లుగా తన సహోదరుని మీద కోప్పడితే అది పాపమని మత్తయి రాసిన సువార్త తెలియజేసిన రీతిగా ఆ యొక్క కోపం అనేది మనం పడకూడదని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది. కానీ మన మాటలు అవునంటే అవుదు, కానంతే కాదు అన్నట్లుగా ఉండాలి. కాబట్టి అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక.